మీనా అయితే మటన్ కొట్టు మాణిక్యం గురించి ఆలోచిస్తూ ఉంటదనమాట. ఎందుకు నన్ను చూసి తప్పించుకున్నాడు? అంటే ఏదో ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే, ఇక ఇంతలో బాలు అయితే వచ్చి మీనాతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక ఎంతసేపు మాట్లాడినా గానీ మీనా అయితే అస్సలు రెస్పాండ్ అవ్వదు. ఇక బాలు అయితే మీనాని కదిపి, "ఏంటి మీనా ఎంతసేపు మాట్లాడుతున్నా అసలు పరధ్యానంలో ఉండిపోయావు. దేని గురించి అంతగా ఆలోచిస్తున్నా" అని చెప్పేసి అనగానే, "నేను రోహిణి వాళ్ళ మావయ్యని చూశానండి" అని చెప్పేసి ఇక మీనా అయితే చెప్పగానే, ఇక బాలు అయితే వాళ్ళ మామయ్య ఇక్కడ ఎందుకుంటాడు, దుబాయ్‌లో ఉంటాడని చెప్పేసి అనగానే, ఇక మీనా అయితే లేదండి నేను చూశాను. నన్ను చూసి ఆయన తప్పించుకున్నారు. నేను పిలుస్తూ ఉండగానే అని చెప్పేసి చెప్తూ ఉండగానే, ఇక బాలు అయితే మీనా మాట నమ్ముతాడనమాట. పాలరమ్మ మొదటి నుంచి అనుమానంగా ఉంటుంది. ఇప్పటివరకు వాళ్ళ నాన్న కూడా మనకు అస్సలు ఎవరికీ చూయించలేదని చెప్పేసి అంటూ ఉండగానే, ఆ మాటలన్నీ బయట నుంచి రోహిణి అయితే వింటదనమాట. వాళ్ళ మావయ్య ఇక్కడే ఉన్నాడని నేను నిరూపిస్తానని చెప్పేసి, ఇక ఆ మటన్ కొట్టు మాణిక్యంతో దిగిన ఫోటోనైతే గ్రూప్‌లో షేర్ చేసి, తన ఫ్రెండ్స్ అందరికీ అతను ఎక్కడైనా కనిపిస్తే చెప్పమని అడుగుతాడనమాట. ఇక ఆ మాటలు విన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే రోహిణి ఇంకొక ప్లాన్ అయితే వేస్తదనమాట. ఇక తర్వాత రోజు మలేషియా మావయ్యతో వీడియో కాల్ చేసి ప్రభావతి ఫ్యామిలీతో మాట్లాడతాడనమాట. అండర్ గ్రౌండ్ నుంచి అప్పర్ గ్రౌండ్కి రావడానికి కొంత టైం పట్టింది. ఈ మధ్య బిజినెస్లో బిజీగా ఉన్నాను. కొనడం కోయడం స్మాల్ పీస్ బిగ్ పీస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట మాణిక్యం. ఇక ఆ మాటలు విన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే రోహిణి అయితే, "మా మావయ్య ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నారు. అందుకే కొనడం కోయడం అని చెప్పేసి అంటున్నాడు" అని చెప్పేసి కవర్ చేస్తానమాట. కానీ రవి మాత్రం అస్సలు వదిలిపెట్టడు. "అయితే ఆయన ఏ బిజినెస్ చేస్తున్నారని నీకెలా తెలుసు? ఇప్పుడే కదా మొదటిసారి ఫోన్ చేశారని" చెప్పేసి అడుగుతాడనమాట. ఇక మాణిక్యం అయితే వెంటనే, "మా పాపకి ముందే మెసేజ్ పెట్టాను బాబు" అని చెప్పేసి అంటాడనమాట. కానీ రవి మాత్రం, "మీ మీద కేసు ఉందని అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోయారు కదా! ఇప్పుడు ఇలా అప్పర్ గ్రౌండ్‌కి ఎలా వచ్చారని" చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇక మాణిక్యం అయితే అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తూ, "నా మీద వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించుకున్నాను. అందుకే మళ్ళీ బయటకొచ్చాను. ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉన్నానని" చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంతలో బాలు అయితే ఇంట్లోకొచ్చి అందరూ వీడియో కాల్‌లో మాట్లాడుతున్నారని చెప్పేసి గమనిస్తాడనమాట. ఇక అప్పుడే ప్రభావతి అయితే ఫోన్ తీసుకొని, "మీరు నిజంగానే దుబాయ్‌లో ఉన్నారా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటదనమాట. ఇక మాణిక్యం అయితే, "ఇదేమైనా గ్రాఫిక్స్ అనుకున్నారా? నిజంగానే దుబాయ్‌లోనే ఉన్నానని" చెప్పేసి మాణిక్యం అయితే చెప్తాడు. ఇక ఆ తర్వాత రోహిణి వాళ్ళ నాన్న ఎప్పుడొస్తారని చెప్పేసి ప్రభావతి అయితే అనగానే, "నెల రోజుల్లో ఆయన విడుదల కాబోతున్నారని" చెప్పేసి మాణిక్యం అయితే చెప్తాడనమాట. ఇక ఆ తర్వాత మనోజ్ అయితే ఫోన్ తీసుకొని మాట్లాడుతూ, "ఎలా ఉన్నారు? బాగున్నారా?" అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక ఆ మాణిక్యం అయితే, "ఎలా ఉంది బాబు నీ బిజినెస్ బాగుందా? 25,00,000 పంపించాను కదా! ఎలా ఉంది?" అని చెప్పేసి అనగానే, "బాగుంది" అని చెప్పేసి మనోజ్ అయితే చెప్పగానే, "ఇంకొక 5,00,000 కూడా పంపిద్దాం అనుకుంటున్నారు. నీ బిజినెస్ 3 ముక్కలు 6 ఎముకల్లాగా సాగిపోవాలని" చెప్పేసి దీవిస్తాడనమాట. ఇక అది విని ప్రభావతి, మనోజ్ ఇద్దరైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక మాణిక్యం మాట్లాడే మాటలు విని బాలుకైతే డౌట్ వస్తూ ఉంటదనమాట. ఇక వెంటనే బాలు అయితే ఫోన్ తీసుకొని, "ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారు మేకమామ" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. "ఏంటి నా బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించడం లేదా?" అని చెప్పేసి మాణిక్యం అయితే అనగానే, "నాకు మీ ఫ్రంట్ గ్రౌండ్‌లో పొట్ట మాత్రమే కనిపిస్తుంది. అవును అక్కడ వంటలుంటాయి కదా! ఏది కనిపించట్లేదు" అని చెప్పేసి అనగానే, "వంటలు ఎడారిలో ఉంటాయి బాబు. నేను సిటీలో ఉన్నాను" అని చెప్పేసి ఇక మాణిక్యం అయితే చెప్తాడనమాట. "ఇంతకీ మీరు ఏ సిటీలో ఉన్నారని" చెప్పేసి బాలు అయితే అడుగుతాడు. "సిటీ పేరు ఉర్దూలో ఉంటుంది. మీకు చెప్పినా అర్థం కాదు" అని చెప్పేసి ఇక మాణిక్యం అయితే చెప్పగానే, "సరే లైవ్ లొకేషన్ పంపండి. రోహిణి ఉంది కదా! కనుక్కొని మాకు చెప్తుంది" అని చెప్పేసి చెప్పగానే, "ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవు" అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడనమాట. ఇక మానికి ఇంకో 5,00,000 పంపిస్తానని చెప్పేసరికి ప్రభావతి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతది. ఇక వెంటనే బాలుతో అయితే, "నీ అత్తగారు నీకు ఎప్పుడైనా 5,00,000 పంపించారా?" అని చెప్పేసి బాలుని తిడుతూ ఉండగానే, ఇక బాలు అయితే, "నాకు గుళ్ళు ముందు, అత్తగారి ఇళ్ళ ముందు అడుక్కొని తినే అలవాటు లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడి సంపాదిస్తా" అని చెప్పేసి గర్వంగా చెప్తాడనమాట. ఇక సత్యం కూడా బాలుని సపోర్ట్ చేస్తాడు. ఇక ప్రభావతి అయితే దెబ్బకు నోరు మూసుకుంటుందనమాట. ఇక తర్వాత మీనా అయితే తన రూమ్‌లోకి అయితే వెళ్ళి, "నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. రోహిణి వాళ్ళ మావయ్య దుబాయ్‌లో ఉంటే నేను రాజమండ్రిలో చూశాను అనుకోవడం పొరపాటు" అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇక బాలు అయితే, "నువ్వు పొరపాటు చేయలేదు మీనా. వాడు రాజమండ్రిలోనే ఉన్నాడు. ఇది ఫేక్ కాల్. ఈ రోజులో ఇక్కడి నుండి చంద్రుపై ఉన్నట్టు చూపించడం చిన్న విషయం కాదు. లొకేషన్ అడగగానే కాల్ కట్ చేశాడు కదా! రోహిణి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎన్నో విషయాలు దాచిపెడుతుంది. త్వరలోనే ఆమె గుట్టేంటో తెలుసుకొని మొత్తం రట్ చేస్తా" అని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట మీనాతో.
ఇక తర్వాత మనోజ్ అయితే, "ఏంటి రోహిణి మీ మావయ్య ఏంటి సడన్‌గా ఫోన్ చేశారని" చెప్పేసి అడిగేసరికి, "ఏంటి ఫోన్ చేస్తే తప్పా ఏమన్నా?" అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. ఇక మనోజ్ మాత్రం, "ఆయనకు మనం బిజినెస్ విషయం ఎవరు చెప్పారు?" అని చెప్పేసి అడుగుతాడనమాట డౌట్‌గా. "నేనే చెప్పాను" అని చెప్పేసి రోహిణి అయితే చెప్తది. "ఏంటి ఆయన మనకి 25,00,000 ఇచ్చినట్టు బిల్డప్‌గా చెప్తున్నాడు. మనకెప్పుడు ఇచ్చాడు? పైగా 5,00,000 వస్తున్నాయని చెప్తున్నాడు" అని చెప్పేసి అనగానే రోహిణి అయితే, "మరి అలా చెప్పమని నేనే చెప్పాను" అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక మనోజ్ అయితే, "మలేషియాలో కూడా మనం బిజినెస్ మొదలు పెడదామా" అని చెప్పేసి అనగానే ఇక రోహిణి అయితే, "ముందు షాప్ ఓపెన్ చేయడం నేర్చుకో. బిజినెస్ డ్రీమ్స్ ఆపుకో" అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. ఇక తర్వాత రోహిణి అయితే విద్యాని కలిసి ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పేసి మాణిక్యంతో చెప్తూ ఉంటారు. ఇక ఆ మాణిక్యం మీద ఎవరికి డౌట్ రాదని చెప్పేసి రోహిణి అయితే చెప్తూ ఉండగానే ఇక మాణిక్యం అయితే, "ఎంత మేత పెట్టి పెంచుకున్నా మేకనైనా బిర్యానీ కోసం కొట్టాల్సిందే. ఒక అబద్ధం కవర్ చేయడానికి మరో అబద్ధం ఆడాల్సొస్తుంది. ఏదో ఒక రోజు మనం దొరికిపోతాం" అని చెప్పేసి హెచ్చరిస్తాడనమాట. ఇక విద్య అయితే, "అది నిజమే రోహిణి. మీతో కలిసి నేను కూడా ఫ్రాడ్ చేస్తున్నాననిపిస్తుంది. ఎన్ని రోజులు ఇలా దాచిపెడతావు" అని చెప్పేసి అనగానే ఇక రోహిణి అయితే, "మనోజ్ నా కంట్రోల్‌లో పూర్తిగా వచ్చే వరకు ఇలా మేనేజ్ చేయాలి. తర్వాత పిల్లలు పుడితే ఇక నా మాటే చెల్లుతుంది కదా" అని చెప్పేసి చెప్పగానే ఇక విద్య కూడా సరేనని చెప్పేసి అంటుందనమాట. ఇక ఆ తర్వాత శృతి అయితే రవికి ఒక వీడియో అయితే చూపించి, "నన్ను కూడా అలా ఎత్తుకొని తిప్పు" అని చెప్పేసి అనగానే ఇక రవి అయితే, "అమ్మో నా వల్ల కాదు, నువ్వు బియ్యం బస్తా అంత ఉంటావు" అని చెప్పేసి అనగానే, "అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదనమాట, నా మీద నీకు ప్రేమే లేదు" అని చెప్పేసి అనగానే ఇక రవి అయితే ఎత్తుకుని హాల్లో తిప్పుతూ ఉంటాడనమాట. ఇక ఇంతలో బాలు మీనా అయితే హాల్లోకి అయితే వచ్చి, "ఏంట్రా కాలికి ఏమైనా దెబ్బ తగిలిందా శృతికి" అని చెప్పేసి అనగానే, లేదు" అని చెప్పేసి ఇక రవి అయితే చెప్తాడనమాట. ప్రేమ ఎంతుందో చెప్పాలంటే ఇలా ఎత్తుకొని 3 సార్లు అటు ఇటు తిరగాలంట అని చెప్పేసి రవి అయితే చెప్పగానే, 3 సార్లు ఏంట్రా నేను 30 సార్లు తిరుగుతా అని చెప్పేసి బాలు అయితే మీనాని ఎత్తుకొని హాల్లో అటు ఇటు తిప్పుతూ ఉంటాడనమాట. ఇక ఇంతలో మనోజ్, రోహిణి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా అలానే చేస్తూ ఉంటారు. ఇక ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ భార్యని ఎత్తుకొని హాల్లో అలా తిరుగుతూ ఉండగానే ఇంక ఇంతలో ప్రభావతి, సత్యవతి ఇంటికైతే వస్తారనమాట. ఇక అది చూసి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రేయ్ ఏంట్రా ఇది ఇల్లు అనుకుంటున్నారా బెడ్రూమ్ అనుకుంటున్నారా అని చెప్పేసి ఇక మీనా మీద సీరియస్ అవ్వగానే ఇక మీనా అయితే, "మీ కంటికి నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నారా? మిగతా ఉన్నోళ్ళంతా ఎవరు నీకు కనిపించట్లేదా" అని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి అయితే దెబ్బకి నోరు మూస్తుందనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇంటి ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చే డిస్కషన్ అయితే ఉంటూ ఉంటుందన్నమాట. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.